జగన్ కూడా అటెండ్ అయితే దానికి వ్యూవర్షిప్ ఉంటుంది. ఇదివరకు చంద్రబాబు లేనప్పుడు ఉట్టి వైసీపీనే జరిపినప్పుడు ఉండేది కాదు. తర్వాత తెలుగుదేశం వాళ్ళు గొడవ చేసిన టైంలో హైప్ ఉండేది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోగానే బైకట్ చేసి వెళ్ళిపోవడం, లేకపోతే అరెస్ట్ చేసి బయటకు పంపించడం, అదే వాళ్ళు సస్పెండ్ చేసి బయటకు పంపించడం చేయగానే వ్యూవర్షిప్ డౌన్ అయిపోయింది. ఎప్పుడో జగన్ మాట్లాడినప్పుడు అట్లా హైప్ వచ్చేది. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మండలికి హైప్ వస్తుంది. అంటే మండలైనా అంటే అధికార పక్షం వాస్తవంగా వీళ్ళు అయ్యారు అక్కడ. మండలంలో వైసీపీ అధికార పక్షమైంది, ప్రతిపక్షం తెలుగుదేశం అయింది సంఖ్యాపరంగా. అంతే సంఖ్యాపరంగా అది అయింది. దాంతో వీళ్ళు మాట్లాడగలుగుతున్నారు, క్వశ్చన్ చేయలేదు. ఇంకోటి మండలి చైర్మన్ వైసీపీ ఆయన స్ట్రాంగ్ గానే ఉన్నాడు. ఆ ఇంపాక్ట్ అక్కడ కనబడుతుంది ప్రత్యక్షంగా. కానీ అంటే సభలో జగన్ ఉంటే ఆ తీరు ఆ అవకాశం వచ్చి ఉండేది కదా నేను అడిగేది. సభకి జగన్ రాలేకపోవడం అన్నది అతను మనం చెప్పాము. అవునా, మండలిలో అందరూ వచ్చి కూర్చున్నప్పుడు సభలో కొన్ని జగన్ రాకపోయినా మిగిలిన వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడినా బాగుండేదేమో కదా. అంటే మిగిలిన వాళ్ళకి స్వేచ్ఛనిచ్చేటటువంటి కాన్సెప్ట్ చంద్రబాబు గారు ఇచ్చారు. ఈయన స్వేచ్ఛ ఇవ్వడానికి సాక్ష్యం అది. చంద్రబాబు గారు అయితే ముందు తను బాయ్కాట్ చేశారు కానీ వాళ్ళు ఎమ్మెల్యేలు పంపించారు. వైసీపీలో కూడా ఈ 11 మందిలో కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పాపం సభలో సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రామచంద్రారెడ్డి దూకుడుగా వెళ్ళకపోవచ్చు కానీ గట్టి అతనే, తర్వాత ప్రకాశం జిల్లా అతను గెలిచిన అతను ఇంకొక అతను ఉన్నారు కదా. దాదాపుగా దాంట్లో 3-4 మంచి వాయిస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని వదిలిపెడితే కదా సమస్య